ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చారా అని ఆయన ఆత్మస్వరూపుడుగా చూస్తున్నారు. ఆ ఆత్మస్వరూపుడుగా చూస్తున్నటువంటి దేవుణ్ణి మన హృదయంలో తలంచుకుంటూ ఆత్మ చేత నింపబడి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో చూసినట్లయితే 4వ అధ్యాయం చూడండి. 4వ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఏంటంట? ఆత్మ. ఈ ఆత్మ అనేటటువంటిది ఎవరికి కూడా కనబడదు. ఒకవేళ కనబడిందంటే ఆ మహిమా స్వరూపుణ్ణి, ఆ మహాప్రభావం కలిగినటువంటి దేవుణ్ణి, ఆ అతిథీయుడైనటువంటి దేవుణ్ణి, ఆ ఎత్తైనటువంటి దేవుణ్ణి, ఆ భీకర రూపం కలిగినటువంటి దేవుణ్ణి, మహావెలుగుతో నింపబడినటువంటి దేవుణ్ణి చూడాలంటే మన నేత్రాలు సరిపోవు. అందుచేతనే ఆయనను ఆత్మస్వరూపుడుగా చూడాలంటే నీలో కూడా ఏముండాలి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఆ ఆత్మ నీలో ఉండాలి. ఆ ఆత్మ నీలో లేకుండా నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుని సన్నిధికి చేరదు. రాత్రికాల సమయంలో ఉపవాసం వాళ్ళందరూ ఏ విధంగా చేత ప్రార్థన చేస్తున్నారు? ఏక ఆత్మ చేత ప్రార్థన చేశారు కాబట్టి, దేవుని ఆత్మ వారిలో ఉన్నది కాబట్టి ఆ ఆత్మ చేత చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అందుచేత ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో. ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు సత్యంగా ఆరాధన చేస్తావు. అసలు ఆరాధన ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, దేవుని ఆత్మ నీలోనికి ఏ విధంగా వస్తుంది, అసలు దేవుని ఆత్మ అంటే ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఆత్మ ఎట్లున్నాయి? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అల్లాడచ్చు ఉండెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎవరి ఆత్మ ఇది? దేవుని ఆత్మ. ఎక్కడ అల్లాడచ్చు ఉందంట? జలముల పైన, అగాధ జలముల పైన. సృష్టించక ముందు మొదటి దినాన చూసినటువంటి సూచనలు ఆ ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుందంట. ఏ ఆత్మది? దేవుని ఆత్మ.
మర్చిపోయారు. ఆదిగా బ్రతకను అని చెప్పబడింది వాక్యంలో. ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడాలంటే మనలో ఏమంటే ఆయనను చూస్తామో, లేకుంటే చూడలేమా, లేకుంటే దేని చేత ఆరాధిస్తాం, లేకుంటే ఆరాధించలేమా అనేటటువంటిది మనము దైవ గ్రంథంలో నుండి లేఖన సత్యాల ద్వారా చదివి దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుని ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మతో సత్యముతో మనం దేవుని మనము ఆరాధించాలి. అప్పుడే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవ ఆత్మ ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నరుడిలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయడు. అప్పుడే ఆ జీవాత్మ చేత నరుడు దేవుని చూడగలిగాడు. ఎక్కడ చూశాడు దేవుణ్ణి? ఎక్కడ చూశాడట? ఏదైనా తోటలో అవ్వ ఆదాము ఉన్నప్పుడట దేవుడు ఎప్పుడెప్పుడు వచ్చాడట? ప్రతిదినము కూడా వచ్చి వారితో సంభాషణ చేసి వారితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకొని వారి క్షేమములు తెలుసుకొని ఆయన మాట్లాడి వారిని సంతోషింపజేసి ఆనందింపజేసేవాడట. మీరు దీవిస్తున్నాను, మీరు ఫలించండి అని చెప్పేవాడట. అయితే దేవుణ్ణి ఏ విధంగా చూడగలిగారు? ఏ విధంగా ఆయన గుర్తించగలిగారు వాళ్ళు? ఇప్పుడు చెప్పాలి. ఎట్లా చూశారు వాళ్ళు? ఆ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను. ఎవరు ఊదారు ఈ నాసికారంధ్రములలో జీవవాయువుని? దేవుడే ఊదాడు. దేవుడు మానవులో ఏముందన్నమాట? జీవాత్మ ఉంది కాబట్టి దేవుడిని చూడగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవ ఆత్మ మానవులో ఉంది కాబట్టి ఆ దేవుడిని చూడగలిగాడు. దేవుడు ఏంటంట? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఆత్మ నీకు ఎప్పుడు వచ్చిందంటే నువ్వు ఏ విధంగా ఆరాధించాలంటే నువ్వు దేవుడిని తెలుసుకున్నప్పుడు, ఆయనే సమస్త సృష్టికర్తని తెలుసుకున్నప్పుడు, ఆయనే సర్వాధికారిని తెలుసుకున్నప్పుడు, ఆయనే లోకరక్షకుని తెలుసుకున్నప్పుడు, సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటిని సృష్టించిన దేవుడని నీవు తెలుసుకున్నప్పుడు, నీకు మారుమనసు వచ్చినప్పుడు, నీకు పాప క్షమాపణ వచ్చినప్పుడు, మరలా ఆనాడు ఆదాము అవ్వ పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను, ఆ వెలుగును, ఆ ఆత్మను మరలా తిరిగి నీవు పొందుకొని ఉన్నావు కాబట్టి నీవు ఈ దినాన దేవుని సన్నిధిలో నీకు వచ్చి ఆ ఆత్మ చేత నీవు ఆత్మతో సత్యముతో నీవు ఆయనను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినకుండా, అవ్వ దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించారో దేవుని ఆత్మ వారిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. గడిచినటువంటి కొన్ని దినాలుగా చెప్పుకుంటున్నాం పిల్లలు. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవకుండా, ఆయన ఆజ్ఞలను ప్రజలు చూడలేకపోయారు. ఆయన మహిమను చూడలేకపోయారు. ఆయన వెలుగును చూడలేకపోయారట. ఆయన ఆత్మను కూడా వారు చూడలేకపోయారు. ఆత్మని వారుగా జీవాత్మ వారిలో నుండి బయటికి వచ్చేసింది. వారి కన్నులు సరిపోలేదు, వారి నేత్రాలు సరిపోలేదు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి, దేవుని మహాకనికరాన్ని బట్టి, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి మనమందరం కూడా ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపములోకి వచ్చాం. పాపము నుండి వచ్చే జీతము మరణం అనేది. ఆ మరణాన్ని తప్పించడానికి మరలా పోయినటువంటి ఆ ఆత్మను తిరిగి పొందుకోవడానికి మరింత అవకాశం దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు. నీకు నాకుని కాదు కానీ దేవుడు లోకములో ఎంతో ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడట. ఈ కులమని ఆ కులమని లేదు, ఆ మతమని ఈ మతమని లేదు, రంగు భేదము లేదు, ఏ
నిత్య జీవం పొందినట్లు ఆయన కృపను మనకు అనుగ్రహింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కృప మనకి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారాగానే ఉన్నామట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనలను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తు యేసులో ఏం చేశాడట? బ్రతికించాడట. ఎట్లా బ్రతికించాడు? ఎట్లా మనలోనికి వచ్చాడు? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు మైక్ పట్టించదు. అపొస్తలులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు దాని స్టాండ్ లోపల ఉంది. దాన్ని పెట్టే క్లిప్ దాని లోపల ఉంది. వేరే కింద తీసి పెట్టండి. అతను నరులను కన్నులారా చూసును. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన మనలను పరిశీలించుచున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనట సింహాసనాసీనుడిగా కూర్చున్నాడట. ఆ సింహాసనాన్ని, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టాడట. ఆ మహాసింహాసనం మీద ఆసీనుడుగా దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమించి నువ్వు ఆహ్వానిస్తే, నేను ఆహ్వానిస్తే, ఇదిగో నా కుమారుడు నా కుమార్తెలు నన్ను ఆహ్వానించారు, నేను వారి మధ్యలోకి వెళ్ళాలని మనకి ఎక్కడికి వచ్చాడంట? ఆయన మన స్తుతుల సింహాసనం దగ్గరికి వచ్చాడట. లేకుంటే అక్కడ ఎక్కడ ఏ సింహాసనం ఉండేవాడంట? ఏ విధంగా ఆరాధించబడేవాడట? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఏం చేయాలట? వణికిచుండాలట. ఎవరి మాట వినాలా? దేవుని మాట వినకపోతే ఏం చేస్తారు? పక్కకి తోసేస్తారట. గడిచిన వారాలన్నింటిలో మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని మాట వినకపోయినట్లయితే నీవైనా, నేనైనా, విశ్వాసి అయినా, ఎవరైనా, సేవకుడైనా, రాజైనా, యాజకుడైనా, ప్రధానులైనా, అధికారులైనా, ఉన్నతమైన ఎవరైనా సరే దేవుని మాట వినకపోతే వాళ్ళు ఏం చేస్తారట? తోసేస్తారట. నువ్వు ఇక్కడ పనికి రావాలి, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు, నువ్వు ఉండే స్థాయిలో పోగొట్టాలి. అది ఎవరైనా కాదు, అది నేనైనా కాదు, అది నీవైనా కాదు, ఎవరైనా కాదు. దేవుని మాట విని ఏం చేయాలంట? దేవుని మాట విని వణకాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మధ్యలో ఉంటాడు. ఆయన చూసే ఆత్మని ఇచ్చాడు కనుక, ఆయన ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు కనుక, ఆ ఆత్మ కలిగిన వారు మనమందరం కూడా ఆత్మతో స్వచ్ఛమైపోయి ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన కనపరిచి మన కోసం తీసుకుని వచ్చినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలను కూడా పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా నిండుగా అనుగ్రహింపజేసి దీవించి ఆశీర్వదించింది.